సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజుగా కొనసాగుతున్న రవితేజ గారి గురించి ఈరోజు మన టాపిక్. సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పట్టుదల, ఆత్మవిశ్వాసం, టాలెంట్, లక్ అన్నీ ఉండాలి. అప్పుడే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోగలరు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. మరి అలా సక్సెస్ అయిన వాళ్ళు కొందరే ఉంటారు. అందులో ఎక్కువగా వినబడే పేరు మొదటిగా చిరంజీవి గారిది అయితే ఆ తర్వాత రవితేజ గారిదే. రవితేజ గారు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏండ్లకు పైగా అయినా కూడా ఇప్పటికీ ఒక సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంలో రవితేజ గారిని మించిన వారు లేరని చెప్పవచ్చు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ హీరోగా, మాస్ మహారాజాగా ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలానే కష్టపడ్డారు. మరి ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలయ్యింది? ఆయన పడిన కష్టాలేంటి? ఆయన చివరకు హీరోగా ఎలా ఎదిగారు అనేది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దయచేసి మిస్ అవ్వకండి. ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. రవితేజ గారి అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. వీరు 1968 జనవరి 26న జన్మించారు. అంటే వీరి ప్రస్తుత వయస్సు 56 సంవత్సరాలు. వీరి సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. రవితేజ గారి తండ్రి పేరు భూపతిరాజ రాజగోపాల్ రాజు గారు. వీరు ఒక ఫార్మసిస్ట్. తల్లి గారి పేరు భూపతిరాజు రాజలక్ష్మి. వీరు హౌస్ వైఫ్. ఈ దంపతులకు గాను మొత్తం 3 కొడుకులు. ఈ 3 కొడుకుల్లో రవితేజ గారు పెద్దవారు. ఇక తన తండ్రి వర్క్ వల్ల వాళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండవలసి వచ్చింది. జైపూర్, ముంబై, ఢిల్లీ, భూపాల్ వంటి నగరాలు తిరుగుతూ అక్కడే రవితేజ గారి చిన్నతనమంతా గడిచిపోయింది. అందుకే ఆయనకు హిందీ భాష మీద మంచి పట్టు ఉంది. అంతేకాదు ఆయన హిందీ సినిమాలను కూడా ఎక్కువగా చూసేవారు. అందుకే ఆయనకు చిన్నప్పటి నుండి కూడా అమితాబ్ బచ్చన్ గారంటే చాలా ఇష్టం. దాంతో ఎప్పటికైనా ఆయన లాగానే మంచి హీరో అవ్వాలని అనుకునేవారు. ఇక రవితేజ గారికి టీనేజ్ వయసు ఉన్నప్పుడు తన ఫ్యామిలీ అంతా విజయవాడ వచ్చేసింది. రవితేజ గారు విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాల్లో నటించాలని కోరికతో మద్రాస్ వెళ్లారు. ఇక అలా 1988 నుంచి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. మద్రాస్ కు వెళ్లిన తర్వాత తనలాగే సినిమాల్లో ట్రై చేయడానికి వచ్చిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, గుణశేఖర్ తో కలిసి ఒక రూమ్ లో ఉండేవారు. వీళ్ళు అప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఇప్పుడు ఎవరి దారిలో వారు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక రవితేజ గారు తన ప్రయత్నాలు తాను చేస్తున్న సమయంలో తనకు జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగానే విజయశాంతి గారు లీడ్ రోల్ చేసిన కర్తవ్యం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ మొదటిగా చేశారు రవితేజ. ఆ తర్వాత అభిమన్యు, చైతన్య, కలెక్టర్ గారి అల్లుడు, ఆచ్కా గూండా లాంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ లో నటించారు. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా మంచి అవకాశాలు రాకపోవడంతో ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నారు. ఆ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. ఆ సమయంలో హిందీ వచ్చిన వారిని అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారని ఎవరో రవితేజ గారికి చెప్పడంతో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఇటు ప్రతిబంధ్, ఆజ్కా గుండా, నేరస్తుడు వంటి సినిమాలకు టీవీ సీరియల్స్ తీసే మంజుల నాయుడు గారి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు రవితేజ. మంజుల నాయుడు గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. చక్రవాకం, మొగలి రేకులు వీరివే. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి శిష్యుడైన డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరాడు. ఇలా ఇక్కడ 8 ఏళ్లు కష్టపడ్డాక గాని 1996లో నాగార్జున గారు హీరోగా చేసిన సూపర్ హిట్ సినిమా నిన్నే పెళ్లాడతాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటిసారి పనిచేశాడు. ఆ టైంలోనే అందులో వర్క్ చేసే బ్రహ్మాజీ గారితో మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా రవితేజ ఇతర బాలీవుడ్ హీరోలను ఇమిటేట్ చేస్తుండడం, దాంతో అక్కడున్న వారందరూ నవ్వడం చూసి కృష్ణవంశీకి రవితేజలో మంచి కామెడీ యాంగిల్ కనబడింది. అంతేకాదు నిన్నే పెళ్లాడతా సినిమాలో ఒక చిన్న రోల్ కూడా చేశారు రవితేజ. ఇక 1997లో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో బ్రహ్మాజీ లీడ్ రోల్ లో సింధూరం సినిమా అనుకున్నారు. అందులో సెకండ్ హీరోకి ఒక కామెడీ యాంగిల్ టచ్ ఉంటే బాగుంటుంది అని, దానికి రవితేజ గారైతే సరిగ్గా సరిపోతాడని సింధూరం సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా మొదటిసారి కాస్త నిడివి ఉన్న ఒక ప్రత్యేక పాత్రలో రవితేజ గారు నటించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ కంటే రవితేజ గారికి ఎక్కువ పేరు వచ్చింది. దాంతో ఇలా కృష్ణవంశీ గారి దగ్గర ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే సీతారామరాజు,
పాడుతా తీయగా, మనసిచ్చి చూడు, ప్రేమకు వేలాయ లాంటి సినిమాలో మరోవైపున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చారు రవితేజ గారు. ఆ టైంలో అతని దగ్గరకు వచ్చిన ఏ అవకాశాన్ని అతను వదులుకోలేదు. ఆ పాత్ర చిన్నదా, పెద్దదా, విలువ ఉన్నదా, లేనిదా అని చూడకుండా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. నాకు ఇదే కావాలి, నేను హీరోగానే చేస్తాను అని అనకుండా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ వర్క్ నేర్చుకుంటూ ముందుకు సాగాడు. ఇలా ఎన్నో ఏళ్ళు కష్టపడగా చివరకు ఆయన హీరో కావాలన్న తన కల నెరవేరే టైం వచ్చింది. అదే 1999లో డైరెక్టర్ శ్రీను వైట్ల మొదటి సినిమా అయిన నీకోసం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. ఇదే రవితేజ గారి మొదటి సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతగా హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ రవితేజ గారి నటనకు నంది అవార్డు లభించింది. అక్కడి నుంచి రవితేజ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోగా ఒక సినిమా చేసినప్పటికీ తర్వాత వేరే సినిమాల్లో సపోర్ట్ రోల్స్ కూడా చేసి వచ్చారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి తమ్ముడిగా నటించారు. అంతేకాకుండా క్షేమంగా వెళ్లి లాభంగా రండి, బడ్జెట్ పద్మనాభం, సముద్రం, తిరుమల తిరుపతి వెంకటేశ, సకుటుంబ సపరివార సమేతం, అమ్మాయి కోసం వంటి సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్ చేశారు. 12 సంవత్సరాల పాటు కష్టపడుతూ రాగా చివరికి 2001 నుండి కానీ రవితేజ గారు సోలో లీడ్ ప్రయాణానికి దారి ఏర్పడింది. ఇక ఆ ఒక్క క్షణం నుంచి రవితేజ గారు నేటి వరకు వెనుకడుగు వేసిందే లేదు. ఇలా మొదలైన వారి ప్రయాణంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజ గారి సినీ ప్రయాణాన్ని ఒక మలుపు తిప్పింది. ఈ సినిమా మంచి హిట్ ని సంపాదించింది. అంతేకాకుండా రవితేజకి సోలో లీడ్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చింది. ఇక 2002లో వంశీకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా కూడా మంచి విజయం సాధించింది. దీనికి కూడా రవితేజ గారికి నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు కూడా చాలా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఇక ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన ఈడియట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. రవితేజ గారి డైలాగ్ డెలివరీకి యూత్ మొత్తం ఫిదా అయ్యారు. కమిషనర్లకి కూతుర్లు ఉండరా, అల్లుళ్ళు రారా, చంటిగాడు లోకల్ అన్న డైలాగ్స్ తో యూత్ లో రవితేజకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. రవితేజ యాక్టింగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఖడ్గం మూవీలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ యాక్టింగ్ ని ఇరగదీసి నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ పూరి దర్శకత్వంలో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా హిట్స్ మీద హిట్స్ ఇస్తూ టాలీవుడ్ లోనే గ్యారెంటెడ్ హీరోగా రవితేజ గారు నిలిచారు. రవితేజ గారితో సినిమా తీస్తే కంపల్సరీ హిట్ అవుతుందనే నమ్మకాన్ని కలిగించాడు. ఆ రోజుల్లో రవితేజతో సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆ తర్వాత 2004 నుంచి 2005 మధ్య వచ్చిన దొంగోడు, వీడే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక రాజు ఒక రాణి, వెంకీ, నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా వీటిలో రవితేజ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సమయంలో రవితేజ గారు చాలా మంది కొత్త డైరెక్టర్లను సపోర్ట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్ లో రవితేజ నటించిన భద్రా సినిమా ఆయన కెరీర్ లోనే మంచి మాస్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత 2006లో ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో రవితేజ గారు డబుల్ రోల్లో విక్రమార్కుడు వచ్చింది. ఈ సినిమా రవితేజ గారి తనదైన నటనతో అందరినీ మెప్పించాడు. అంతేకాదు ఇది అప్పటి వరకు తన కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ చేసిన కామెడీ, సీరియస్ రోల్ రెండూ కూడా రవితేజలోని నటుణ్ణి ప్రజలకు చూపించాడు. ఇక మరోసారి పూరి డైరెక్షన్ లో వచ్చిన నేనింతే సినిమాలో సినిమా వాళ్ళ కష్టాలు, వారు నిజ జీవితంలో పడే కష్టాలు ఎలా ఉంటాయో చూపించే ఈ సినిమాలో రవితేజ నటించలేదు, జీవించాడు. ఎందుకంటే అతను పడ్డ కష్టాలు కూడా ఈ సినిమాలో కొంత భాగం చూపించారు కాబట్టి అతను చాలా బాగా నటించాడు. ఇందులో అతను నటనకు కాను నంది అవార్డు కూడా వచ్చింది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అందరిలో ఒకడిగా నిలిచాడు రవితేజ. ఇందులో కొన్ని హిట్ సినిమాలు ఉంటే మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయి. హిట్ సినిమాకు పొంగిపోలేదు, ఫ్లాప్ సినిమాకు కుంగిపోలేదు, డీలా పడిపోలేదు. ఆయనకు తెలుసు ఫ్లాప్ వచ్చినా మళ్ళీ తిరిగి ఎలా బౌన్స్ అవ్వాలి. కొన్ని హిట్లు ఫ్లాప్ల తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కిక్ సినిమాతో 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ.
ఈ సినిమా రవితేజ కిక్ లో పడిపోయారు సినీ ప్రేక్షకులు. దాంతో కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆంజనేయులు, శంభో శివ శంభో, డాన్ సీను, మిరపకాయ, దొంగల ముఠ, వీర వంటి సినిమాలు వరుసగా చేశారు కానీ ఈ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. ఇలా మరలా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అందరూ ఇక రవితేజ పని అయిపోయింది అనుకున్నా సరే ఆయన మాత్రం నిబ్బరంగానే ఉండేవారు. ఎక్కడా కూడా కుంగిపోయినట్లు కనిపించలేదు. తన దగ్గరకు వచ్చే కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తూనే సినిమాలు తీస్తూనే ఉండేవారు. ఇలా చాలా సంవత్సరాల తర్వాత 2015లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాతో రవితేజ గారి సినీ కెరీర్ ఊపందుకుంది. ఆ సంవత్సరం బెంగాల్ టైగర్ 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ టైంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని 2017లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడుగా నటించాడు. ఈ సినిమా అప్పటి వరకు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆయన నటనతో ప్రేక్షకుల ముఖ చిత్రాన్ని బాగానే కనిపెట్టాడు. రవితేజ ఆ తర్వాత వచ్చిన సినిమాలు టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వంటి సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. వరుస ఫ్లాప్లతో ఉన్న రవితేజకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా మళ్ళీ రవితేజను నిలబెట్టింది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ చిరంజీవి గారు చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించాడు. ఆ తర్వాత వచ్చిన ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఈగల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక రవితేజ గారి పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా బయట పెట్టాడు. ఆయన 2002లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక వివాదాల విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ కేసులో రవితేజ గారి పేరును కూడా చేర్చారు. అంతేకాదు ఆయన తమ్ముడు కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా మీడియా వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టారే కానీ అతను ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆయనకు ఏదన్నా విషయం సాగదీస్తే అస్సలు నచ్చదు. సినిమాల్లో ఆయన క్యారెక్టర్ లాగానే బయట కూడా ఆయన అలాగే దూకుడుగా ఉంటారు. చెప్పాలంటే మూసధోరణి అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం తన స్వయం కృషితోనే సినీ పోటీ ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని ఏర్పరచుకోవడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడితే విజయం అదే వస్తుంది అనడానికి రవితేజ గారి నిదర్శనం. ఆయన చేసిన ప్రతి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆయనకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా నిలదొక్కుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలోనే మాస్ మహారాజుగా నిలుస్తున్నారు రవితేజ. మనం కూడా సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వారి టాలెంట్ తో ఎదగాలని చూసే వారిని సపోర్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ హీరో బయోగ్రఫీ కావాలో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రవితేజ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న టాస్క్. రవితేజ గారి సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇక వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీతో మీ ముందుకు వస్తాను. జై జవాన్, జై కిసాన్, జై భారత్.